హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం లైవ్లో మీకు ఒక మంచి ఫార్ములా అనేది మనకు క్రియేట్ చేయడం దొరికింది. సో దీని ద్వారానే చాలా రోజులు నేను ట్రేడింగ్ చేయడం జరిగింది. బెస్ట్ ఫార్ములా అన్నమాట. ఇన్నాళ్ళు వెయిట్ చేస్తున్న కొలది మనకు ఒక మంచి ఫార్ములా దొరకడం అనేది చాలా లక్ అని చెప్పాలి. సో నిఫ్టీలో ఆప్షన్ బయర్స్ అయితే ఎవరైతే చేస్తారో వాళ్ళకు టైం మేనేజ్మెంట్ చేసుకుంటే వాటి ఆధారంగా తీసుకుని మనం ఒక బెస్ట్ ఫార్ములా అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో మనము ఎగ్జాక్ట్లీ మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు మార్కెట్ యొక్క టైమింగ్స్ బట్టి మనము ట్రేడింగ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను ఏంటంటే ఈరోజు వచ్చిన ప్రాఫిట్ చూపించేసి మీకు వీడియోలోకి వెళ్ళిపోతాను. సో నాకు ఈవేళ వచ్చినటువంటి ప్రాఫిట్ అన్నమాట 6,356 రూపీస్ వచ్చాయి. ఇది నేను సెన్సిబుల్లో ట్రేడింగ్ చేస్తున్నాను అనమాట. సెన్సిబుల్లో ట్రేడింగ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ సెన్సిబుల్లో ట్రేడింగ్ చేయడం జరిగింది. ఇందులోనే నాకు ప్రాఫిట్ అనేది చూపిస్తాను క్లియర్గా. ఇది 6,356 రూపీస్. ఇక్కడ కూడా చూడండి అనమాట. సేమ్ ఇక్కడ కూడా ప్రాఫిట్ లాస్ ఉంది. ఓకే, ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఈ ఫార్ములా ఆధారంగా నెక్కు కాకుండా ఓన్లీ 50 క్వాంటిటీ అనమాట. నిఫ్టీలోని మనకు 2 లాట్స్ 50 క్వాంటిటీతో చేయడం జరిగింది అనమాట. ఎందుకు అంటే మనకు అమౌంట్ అనేది మాక్సిమం ఒక 30,000 ఉండాలి అకౌంట్లో. ఎక్కువసేపుగా ఉంటే 50,000 ఉండాలి. 50,000 ఉంటే సరిపోతుంది. 50,000 ఉంటే 50 క్వాంటిటీలోని మనము ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్, ఒక 30 పాయింట్స్ టార్గెట్ అనమాట. అంటే 1:1 నిష్పత్తిలో మనం ట్రేడింగ్ చేస్తే బెటర్ అనమాట. ఎందుకంటే 30 పాయింట్స్లో ఇందులో కూడా మనం ఎలా తీసుకోవాలంటే డెల్టా వాల్యూ బట్టి తీసుకోవాలి. డెల్టా తెలిసే ఉంటుంది కదా అందరిలో, డెల్టా వాల్యూ అనమాట. డెల్టా వాల్యూ అనేది ఎప్పుడు కూడా చూడండి, డెల్టా వాల్యూ అనేది 70 ఉన్నటువంటిది తీసుకోవాలన్నమాట. అంటే 6.7 డెల్టా వాల్యూ తీసుకోండి. అంటే తీసుకుంటే సరిపోద్ది. సో మీకు ఈజీగా కాలిక్యులేషన్ చేయాలంటే ఈజీగా మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మనము బేసికల్గా మనము 70 డెల్టా వాల్యూ అనేది 70 స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి. 70 ఉన్నటువంటి స్ట్రైక్ ప్రైస్ అనమాట. డెల్టా వాల్యూ అనేది 70 ఉండాలి. స్ట్రైక్ ప్రైస్ దాని ఎదురుగున్న స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలన్నమాట. ఇంటూ మనం నిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 పాయింట్స్ అనేది మనము స్టాప్ లాస్ గా పెట్టుకోవాలనుకుంటున్నాం. ఓకే, డివైడెడ్ బై మనము ఇక్కడ 100 అనమాట. డివైడెడ్ బై 100 చేయాలి. 0కి 0 క్యాన్సిల్ అయ్యింది, 0కి 0 క్యాన్సిల్ అయ్యింది. 7×5 35 అంటే 35 రూపీస్ అనమాట. 35 రూపీస్ అనేది స్టాప్ లాస్ వస్తుంది. 35 రూపీస్ అనేది స్టాప్ లాస్. దీన్ని కాలిక్యులేషన్ చేస్తే 17 రూపీస్ 1700 50 క్వాంటిటీ అనుకుంటే 1750 రూపీస్ అనమాట మనకు వచ్చే ప్రాఫిట్. 17 34 కాబట్టి ప్రాఫిట్ అనేది 1750 రూపీస్. 1750 రూపీస్. స్టాప్ లాస్ కూడా మనము స్టాప్ లాస్ అనేది కూడా 1750 రూపీస్ స్టాప్ లాస్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనము 70 తీసుకున్నాం కదా, కాకుండా ఇంకోటి ఏంటంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ 60 డెల్టా వాల్యూ అనేది 60లో ఉన్నటువంటి స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటాం. 60లో ఉన్నటువంటి స్ట్రైక్ ప్రైస్ తీసుకొని మనకు ఒక 50 పాయింట్స్ కావాలి. నిఫ్టీలో 50 పాయింట్స్ పెరిగితే డెల్టా వాల్యూ ఎంత పెరుగుతుంది అనేది ఇప్పుడు కాలిక్యులేషన్ చేసి తగ్గితే కూడా స్టాప్ లాస్ టార్గెట్ ఒకటే కాబట్టి 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 100 పెట్టుకుంటాం కాబట్టి 100 పెట్టుకుంటే 2 జీరోలకి క్యాన్సిల్ అయిపోతే 6×5 అంటే మనము 60లో ఉన్నటువంటి స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి. స్ట్రైక్ ప్రైస్ డెల్టా వాల్యూ అనేది 60 ఉండాలి. దాని ఎదురుగున్నటువంటి స్ట్రైక్ ప్రైస్ తీసుకొని మనం ట్రేడింగ్ అనేది చేయడం అనేది చాలా బెస్ట్.
ఎందుకంటే ఇక్కడ 30 పాయింట్స్ అంటే మినిమం 50కి 30 పాయింట్స్ స్టాప్ లాస్ వస్తుంది కాబట్టి 1500 అనేది స్టాప్ లాస్ వస్తుంది. తర్వాత 1500 స్టాప్ లాస్ కాబట్టి టార్గెట్ కూడా 1500 ఉంటుంది అనమాట. సో మీకు 50,000తో చేసుకుంటే మాక్సిమము 1500 స్టాప్ లాస్ ఇచ్చి ప్లస్ 1500 అనేది మనకు ప్రాఫిటబుల్ గా ఉంటది అనమాట. ఆ రోజు ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇలా ఓవరాల్ చేసుకుంటే మంత్లలో ఒక నెలకి మాక్సిమం ప్రాఫిటబుల్ గానే ఉంటాం. ఇప్పుడు 1500 అంటే 20 డేస్ ట్రేడింగ్ డేస్ కాబట్టి 2 15 30 అంటే 30,000 అనమాట మాక్సిమం. 30,000 లో మనకు ఒక 10,000 అనేది స్టాప్ లాస్ హిట్ అయిపోయినా సరే మనకు ఒక 20,000 అనేది ప్రాఫిటబుల్ గానే ఉంటాం అనమాట. సో ఈ విధంగా కాలిక్యులేషన్ చేసుకొని మనం డెల్టా వాల్యూ తీసుకొని మనం ట్రేడింగ్ చేయాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి 60 టార్గెట్ ఉన్నటువంటిది మనం తీసుకుని ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం ప్రవేశపెట్టిన ఫార్ములాలో కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకు టైం ఇండికే కూడా ఉంటుంది కాబట్టి. సో దానివల్ల మనము ఎక్కువ స్ట్రైక్ ప్రైస్ అంటే 60 అబవ్ తీసుకున్నాం అంటే 70 తీసుకున్నాం కానీ స్టాప్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి 60 డెల్టా వాల్యూ 60 ఉన్నది తీసుకోవడం వల్ల మనకు 50 అనేది మనము చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అందువల్ల ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డైరెక్ట్ స్ట్రైక్ ప్రైస్ లోనే వెళ్దాం. స్ట్రైక్ ప్రైస్ లో వెళ్ళినట్లయితే మనము క్లియర్ గా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఇప్పుడు క్లియర్ గా వినండి. ఇక్కడ నేను యూజ్ చేసినటువంటి ఫార్ములాలో ఒకదాని తర్వాత ఒకటి క్లియర్ గా నేను చెప్తాను. అది మీరు క్లియర్ గా మీరు క్యాచ్ చేస్తే చాలా ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ నేను ఎలా ఒకదాని తర్వాత ఒకటే క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ఈవేళ ట్రేడింగ్ దాని గురించి కూడా నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇదంతా కూడా డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, డిలీట్ చేస్తాను, రిమూవ్ చేస్తాను అనమాట. చూడండి, ఫస్ట్ నేను యూజ్ చేసుకున్నటువంటిది చెప్పిన తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. నేను సెన్సిబుల్ తీసుకున్నా. సెన్సిబుల్ లోని నా యొక్క ట్రేడింగ్ అకౌంట్ ని సెన్సిబుల్ లోని నేను లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ మనం డైరెక్ట్ గా నిఫ్టీ ఎన్ఎస్ ఇండియాలోని ఆప్షన్ చైన్ కి వెళ్తే మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అక్కడ చూడొచ్చు. అంటే ఏ స్ట్రైక్ ప్రైస్ వద్ద ఎంత కాంట్రాక్ట్ అనేది బిల్డ్ అవుతుంది, అది షార్ట్ కవరింగ్ అవుతుందా, లేకపోతే అన్వైండింగ్ అవుతుందా, లాంగ్ బిల్డప్ అవుతుందా, లాంగ్ అన్వైండింగ్ అవుతుందా అనేది మనకు క్లియర్ గా మనకు అక్కడ ఏంటి, మనము నిఫ్టీ ఆప్షన్ సైన్ లోకి వెళ్ళిన తర్వాత మనం చూడొచ్చు. అలాగే అక్కడ పీసీఆర్ పాయింట్స్ కూడా మనం చూడొచ్చు. సో వాటి ఆధారంగా ఏమీ లేకుండా క్లియర్ గా మనం ట్రేడింగ్ చేస్తూ ఉన్నప్పుడు మనకు మన ఎదురుగుండానే ఆప్షన్ సైన్ అనేది ఎలా మనకు మారుతూ ఉంది అనేది మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ చేసుకుందాం. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది సెన్సిబుల్ అన్నమాట. నేను 5 minutes లో క్యాండిల్ చేశాను. సో మనకి ఇక్కడ ఏ స్ట్రైక్ ప్రైస్ వద్ద ఎంత కాంట్రాక్ట్ అనేది బిల్డ్ అవుతుంది అనేది చూద్దాం. మనకు సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు, బయర్స్ ఎక్కడ ఉన్నారు అనేది కూడా మనకు క్లియర్ గా మనకు అర్థమవుతుంది. అంటే రెసిస్టెంట్ ఎక్కడ ఉంది, సపోర్ట్ ఎక్కడ ఉంది, ఈజీగా మనం తెలుసుకోవచ్చు. సో ఇది మార్నింగ్ నేను చూసి అబ్జర్వ్ చేసినటువంటి చార్ట్ అన్నమాట. చూడండి, ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే నిఫ్టీ ఆప్షన్ సైన్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఓపెన్ ఇంట్రెస్ట్ మనం ఏ స్ట్రైక్ ప్రైస్ అది చూడగలుగుతాం కదా. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ అన్నమాట.
చూడండి ఇక్కడ 24,400 దగ్గర రెసిస్టెంట్ ఒకటి ఉంది. తర్వాత ఇక్కడ రెసిస్టెంట్ ఎక్కడి నుంచి ఉంది? 24,000 నుంచి 22,000 అంటే 24,200 నుంచి 24,400 వరకు బిగ్ రెసిస్టెంట్ ఉంది. అంటే రెసిస్టెంట్ అనేది ఉంది. సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇప్పుడు అత్యధికంగా 24,300 దగ్గర మనకు సెల్లర్స్ అనేది చాలా ఎక్కువ హెవీగా ఉన్నారనమాట. అలాగే నెక్స్ట్ 24,250 దగ్గర కూడా సెల్లర్స్ ఉన్నారు. అలాగే 24,200 దగ్గర కూడా సెల్లర్స్ ఉన్నారనమాట. ఇది న్యూట్రల్ పొజిషన్ లో ఫైట్ చేసినటువంటిది. సో బయర్స్ ఎక్కడ ఉన్నారు? మనకు 24,000 అనేది స్ట్రాంగ్ బయర్స్ జోన్. అలాగే 24,100 అనేది కూడా స్ట్రాంగ్ బయర్స్ జోన్. సో మార్కెట్ ఇక్కడ నుంచి కిందకి వెళ్ళలేకపోతుంది. కారణం ఏంటంటే ఇది నెంబర్ 1 24,000 అనేది నెంబర్ 1 స్ట్రాంగ్ సపోర్ట్. సెకండ్ సపోర్ట్ ఇక్కడ 24,100. సో ఇది ఈ ఎక్స్పైరీ డే లోని సపోర్ట్ గా బిహేవియర్ చేసింది అనమాట. రెసిస్టెంట్ కి ఏది చేసింది? 24,300 అనేది సపోర్ట్ రెసిస్టెంట్ కింద బిహేవియర్ చేసింది. సో మార్కెట్ అందుకే ఇక్కడ వచ్చిన తర్వాత చూడండి, నేను ఇక్కడ వచ్చిన తర్వాత 24,300 అనేది వెరీ రెసిస్టెంట్ జోన్. సో ఈ రెసిస్టెంట్ జోన్ దగ్గర ఎప్పుడైతే మార్కెట్ వచ్చిందో అక్కడ నుంచి వెంటనే మార్కెట్ అనేది పడింది. కారణం ఏంటి? అది కూడా చెప్తాను. సో ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనం ఇందులోనే ఎక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఎక్కడ బయర్స్ ఉన్నారు, వాటి ఆధారంగా మనము ఈజీగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఎంటర్ తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే సెల్లింగ్ ప్రెజర్ ఎక్కడ నుంచి వస్తుంది, బయింగ్ ప్రెజర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్లియర్ గా ఈ సార్ట్ ద్వారా, ఓపెన్ ఇంట్రెస్ట్ సార్ట్ ద్వారా మనము ఈజీగా తెలుసుకోవచ్చు. మనం ఆప్షన్ సైన్ వెళ్ళకుండా ఇక్కడ సెన్సిబుల్ లోని ఈజీగా మనము తెలుసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్లియర్ గా ఏ స్ట్రైక్ ప్రైస్ వద్ద ఎంతమంది సెల్లర్స్ ఉన్నారు, ఎంతమంది బయర్స్ ఉన్నారు అనేది కూడా మనం ఇక్కడ క్లియర్ గా తెలుసుకోవచ్చు అనమాట. మీకు అది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ 24,000 అంటే 24,400 దగ్గర మనకు 1,65,00,000 కాల్ ఆప్షన్స్ కు బిల్డప్ అయింది. అంటే 1,65,00,000 షేర్లు అనేది, లాట్స్ అనేది అక్కడ కాంట్రాక్ట్స్ అనేది ఉంది. అది వెరీ సెల్లింగ్ జోన్ అన్నమాట. సో దాని తర్వాత సెకండ్ 24,300 అనేది ఇక్కడ 1,90,00,000 కాంట్రాక్ట్ ఓపెన్ అయ్యింది. పుట్ ఆప్షన్స్ లోని అంటే బయర్స్ కదా, ఇక్కడ 71 lakhs అంటే చాలా తక్కువ. సో అందుకబట్టి వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అన్నమాట ఇది. సో ఇక్కడ చూడండి, తర్వాత కూడా ఇక్కడ 1,97,00,000 కాంట్రాక్ట్ అనేది 24,200. సో అందుకనే చూడండి, ఇది దాటలేకపోతుంది పైకి. సో ఇది దాటలేకపోతుంది. ఇక్కడ 1,30,00,000 చాలా ఎక్కువ. 50 నియర్లీ ఇంచుమించు 60 lakhs కాంట్రాక్ట్ ఓపెన్ లోనుంది. కాబట్టి ఇప్పుడు 24,200 అనేది దాటకుండా మార్కెట్ అనేది అక్కడ అదుపు చేస్తున్నారు సెల్లర్స్. సో బయర్స్ వెళ్ళడానికి ఛాన్స్ లేదనమాట. ఇక్కడ బయర్స్ కి స్ట్రాంగ్ జోన్ ఏది? 24,000 అనేది. అంటే ఇక్కడ 2 crores 2,29,00,000 కాంట్రాక్ట్ ఓపెన్ లోనుంది 24,000లో. 24,000 దగ్గర వెరీ స్ట్రాంగ్ బయర్స్ జోన్. అలాగే నెక్స్ట్ 24,100 లో కూడా 1,58 crores అనమాట. 1,58 lakhs కాంట్రాక్ట్ ఓపెన్ అయ్యింది. సో ఇది కూడా వెరీ స్ట్రాంగ్ బయర్స్ జోన్. సో అందుకే ఇది 24,100 అనేది వెరీ స్ట్రాంగ్ బయర్స్ జోన్ అన్నమాట. సపోర్ట్ జోన్ అని మనము ఈజీగా చెప్పుకోవచ్చు. సో మార్కెట్ అందుకే ఇక్కడ నుంచి మార్కెట్ బూస్ట్ అనేది వస్తుంది. పైనుంచి అనేది ఈ రెండు దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్లు ఉంది. అలాగే కిందకి ఇక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ సపోర్టెడ్ జోన్లు అనమాట. ఇది ఆప్షన్ సైన్ లోని ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా మనం అక్కడ చూడకుండా సెన్సిబుల్ లోనే ఈజీగా మనం ట్రేడింగ్ దాంట్లోనే చూసుకోవచ్చు అనమాట. ఇది నిఫ్టీ సార్ట్ లోనే మనం పక్కనే మనం చూసుకుని ట్రేడింగ్ అనేది చేయొచ్చు. ఓకే, ఇది ఫస్ట్ అయిపోయింది. ఓకే, ఇది ఈ ఫార్ములాలో ఫస్ట్ పార్ట్ అన్నమాట.
సెకండ్ చూద్దాం. సెకండ్‌లో నేను ఎలా బిల్డప్ చేసుకున్నానంటే, ఫస్ట్ మీరు ఫ్రెండ్స్ ఓపెన్ అవ్వగానే, ఈ ఓపెన్ అవ్వగానే 15 మినిట్స్ క్యాండిల్ అన్నమాట. ఫస్ట్ ఇది 15 మినిట్స్ క్యాండిల్‌లో ఇది హై. 15 మినిట్స్ క్యాండిల్‌లోని లో. 15 మినిట్స్ క్యాండిల్‌లోని హై, 15 మినిట్స్ క్యాండిల్‌లోని లో అనేది మీరు చూసుకోవాలి. 15 మినిట్స్ క్యాండిల్‌లోని హై, 15 మినిట్స్ క్యాండిల్‌లోని లో అనేది మీరు డ్రా చేసుకోవాలి. ఓకే. ఇది సెకండ్ పార్ట్. థర్డ్ వచ్చేసి థర్డ్ చూడండి ఫ్రెండ్స్. థర్డ్ ఏం చేస్తారంటే మనకు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది 15 మినిట్స్ క్యాండిల్ హై అనేది లో అనేది మనం డ్రా చేసుకున్నాం. ఇది సెకండ్. ఫస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ లా చూసుకోవాలో చెప్పాను కదా క్లియర్ గా. తర్వాత థర్డ్ అన్నమాట. థర్డ్ అనేది మనం ఏం చేయాలి? థర్డ్ పాటర్న్స్, షార్ట్ పాటర్న్స్ అంటే ఇక్కడ ప్రైస్ యాక్షన్ లోకి పోవాలి. పాటర్న్స్ అన్నమాట. పాటర్న్స్ అంటే ఇక్కడ ఎక్కువ శాతం యూజ్ చేసే పాటర్న్స్ ఏది? డబ్ల్యూ పాటర్న్స్, ఎం పాటర్న్స్. డబ్ల్యూ పాటర్న్స్ ను, ఎం పాటర్న్స్ మాత్రమే ఈ ఫార్ములాలో ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి. డబ్ల్యూ పాటర్న్, ఎం పాటర్న్స్ యూజ్ అవుతుంటది. అలాగే నెక్స్ట్ షార్ట్ పాటర్న్ లో డబ్ల్యూ పాటర్న్, తర్వాత ఎం పాటర్న్ అనేది ఎక్కువ యూజ్ అయ్యేటటువంటి పాటర్న్స్. సో ఇక్కడ ఎలాగొచ్చేది చూద్దాం. ఇప్పుడు మార్కెట్ అనేది ఇది మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది కదా. ఓకే. తర్వాత ఫోర్త్ అదే ఫిఫ్త్ పార్ట్ ఏంటి? మనం ట్రాపింగ్ క్యాండిల్. ట్రాపింగ్ క్యాండిల్ అంటే ఈ క్యాండిల్ ఈ లోకి కిందకు వెళ్ళింది కాబట్టి ఇక్కడ రెడ్ క్యాండిల్ పడి తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ పడాలి. దీనికి టచ్ అవ్వకుండా ఉండాలి లోకి. అలాంటప్పుడు ఇది ఒక మనం ఇక్కడికి ఇచ్చుకుంటాం. సో దీన్ని దాటితే మార్కెట్ ఇంకా బేరిష్ మూమెంట్ వెళ్తుంది. బయింగ్ సైడ్ అనేది రాదు ఎట్టి పరిస్థితుల్లో. సో ఈ ట్రాపింగ్ క్యాండిల్ దాటిన తర్వాత మనకు బేర్ సైడ్ అంటే బేరిష్ సైడ్ ఎక్కువ శాతము డౌన్ సైడే ఉంటుంది, మార్కెట్ రాదు. అలాగే ఓపెన్ పైన ఇక్కడ ఎక్కడ వచ్చింది మనకు? ఇక్కడ ఓపెన్ పైన ట్రాపింగ్ క్యాండిల్. దీనిపైన మార్కెట్ వెళ్ళింది అంటే మార్కెట్ డౌన్ సైడ్ రాదు, అప్ సైడ్ వెళ్ళిపోతుంది. సో మనం ఏంటి 15 మినిట్స్ క్యాండిల్ లో అండ్ హై గీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్, షార్ట్ లో సెన్సిబుల్ లోని ఓపెన్ ఇంట్రెస్ట్ మనం ఎలా చూసుకోవాలి స్ట్రైక్ ప్రైస్ దగ్గర సెల్లర్స్ బయర్స్ గురించి ఫస్ట్. సెకండ్ ఏంటంటే 15 మినిట్స్ క్యాండిల్ లో అండ్ హై మనం డ్రా చేసుకున్నాం. తర్వాత పార్ట్ ఏంటంటే చార్ట్ పాటర్న్స్, డబ్ల్యూ పాటర్న్స్, ఎం పాటర్న్స్. థర్డ్ సెకండ్ పాటర్న్స్, ఫోర్త్ ఏంటి మనకు? ట్రాపింగ్ అంటే చూడండి, ట్రాపింగ్ క్యాండిల్ అన్నమాట. ఇది లో బ్రేక్ చేస్తే అక్కడ మనకు ట్రాప్ దొరుకుతుంది. దాని కింద మార్కెట్ వెళ్తే అది బేరిష్ సైడ్ ఉంటుంది. అలాగే ఐ సైడ్ ట్రాపింగ్ క్యాండిల్ పైన వెళ్ళిందంటే మార్కెట్ అది ఫుల్ వై సైడ్ ఉంటుంది. ఇది ట్రాప్ అన్నమాట. అంటే లో కింద ఒక డ్రాప్ క్యాండిల్ ఏర్పడతాయి. అప్పుడు ఒక డ్రా లైన్, అలాగే ఐస్ పైన ఒక డ్రాప్ క్యాండిల్ దగ్గర ఒక డ్రా లైన్ గీసుకొని దానిపైన బై, దాని లో కింద డ్రాప్ క్యాండిల్ కింద సెల్. సో ఈ విధంగా మనము గీసుకోవడం అన్నమాట. గీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఎంటరీస్ ఎలా తీసుకోవాలి? ఎంటరీస్ అనేది ఇప్పుడు ఇదొక డబ్ల్యూ పాటర్న్ ఫామ్ చేసింది. సో ఈ డబ్ల్యూ పాటర్న్ ఫామ్ చేసింది కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ డబ్ల్యూ పాటర్న్ దగ్గర ఇక్కడ ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ ఒక లైన్, అంటే దాన్ని నెక్ లైన్ అంటారు. ఈ నెక్ లైన్ దాటి రీటెస్ట్మెంట్ అవ్వాలి. అంటే ఇక్కడ క్లియర్ గా చూడండి, ఇది ఒక డబ్ల్యూ పాటర్న్ ఇది నెక్ లైన్, ఈ నెక్ లైన్ కదా. ఈ నెక్ లైన్ దాటి రీటెస్ట్ ఇచ్చి పైకి వెళ్ళినప్పుడు మనం ఎంటర్ అనేది తీసుకుంటాం. ఇక్కడ తీసుకున్నాం, బట్ ఇది కాదు, ఇది వేరు కాన్సెప్ట్ అన్నమాట. ఈ విధంగా మనము డబ్ల్యూ పాటర్న్ అనేది ఈ విధంగా ఏర్పడి రీటెస్ట్ ఇచ్చి పైకి వెళ్ళినప్పుడు మనం ఎంటర్ తీసుకుంటే ఈజీగా దొరుకుతుంది అన్నమాట మనకు ట్రేడ్ అనేది. ఈ విధంగా ఎంటర్లు తీసుకోవాలి. చార్ట్ పాటర్న్స్, ఎం పాటర్న్ తర్వాత ఈ విధంగా మనము షార్ట్ పాటర్న్స్ యూజ్ చేసి మనము తీసుకోవచ్చు అన్నమాట. డబ్ల్యూ పాటర్న్ కాబట్టి ఏదైనా సరే నెక్ లైన్ దాటి రీటెస్ట్ ఇస్తేనే తీసుకొని సేపుగా ఉంటాము. కాబట్టి అలాంటి మూమెంట్ లో మనం ఎంటర్ అనేది తీసుకోవాలి. తర్వాత ఇంకా 6th పాయింట్స్ ఏంటంటే క్లియర్ గా వినండి,
చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక షార్ట్ బటన్ అనేది ఇక్కడ వస్తుంది చూడండి. ఇది ఒక షార్ట్ బటన్. ఇది ఒక షార్ట్ బటన్. నేను మొత్తం క్లీన్ చేసేస్తాను ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి క్లీన్ చేస్తా మీకు అర్థం అవడం కోసం. చూడండి, ఇప్పుడు ఒక షార్ట్ బటన్ ఏర్పడింది. దిస్ ఈజ్ ఏ షార్ట్ బటన్ అన్నమాట. దిస్ ఈజ్ షార్ట్ బటన్. ఈ షార్ట్ బటన్ ఏంటి మనకు మీకు ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగానే ఉంటుంది. దిస్ ఈజ్ ఎస్కెండింగ్ ట్రయాంగిల్. ఎస్కెండింగ్ ట్రయాంగిల్ అనే షార్ట్ బటన్ ఏర్పడింది. ఎస్కెండింగ్ ట్రయాంగిల్ అనే షార్ట్ బటన్ ఏర్పడింది. తర్వాత మనకు చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ఒక డబ్ల్యూ పాటర్న్ ఎస్కెండింగ్ ట్రయాంగిల్ ఏర్పడింది. జస్ట్ బయర్స్ కి అట్రాక్ట్ చేసింది. అగైన్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మార్కెట్ ఈ విధంగా భయంకరంగా పడింది అనమాట. ఎందుకు అంటే ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ చూడండి, బిగ్ రెసిస్టెంట్, ఇది రెసిస్టెంట్, ఇది రెసిస్టెంట్, ఇది రెసిస్టెంట్. ఈ రెసిస్టెంట్లు దాటి కొడితే కిందకి మార్కెట్ మరి పాదలంలో పోయింది. ఒకేసారి 150 పాయింట్స్ రేంజ్ లో పడింది మార్కెట్. సో ఈ విధంగా మనకు ఒక షార్ట్ బటన్ లోని మనం ఈ విధంగా గీసుకున్న తర్వాత చేసుకున్నాం. సో దీనికి మనకు షార్ట్ బటన్ లో అందరికీ తెలిసే ఉంటుంది. చూడండి, తెలుసు కదా, డిస్కంటిన్యూ ట్రయాంగిల్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, పడింది. యాక్చువల్లీ మార్కెట్ అనేది ఎలా పడాలి, ఫస్ట్ పడింది, తర్వాత ఇలాగెళ్ళాలి మార్కెట్. 1 టచ్ ఇక్కడ పడింది కదా, 1 2 3 1 2 3 ఫోర్త్ టచ్ లో వెళ్ళాలి. ఫోర్త్ టచ్ పైకి ఇచ్చి తర్వాత పడింది, ప్రాఫిట్ బుక్ జరిగింది. సో ఈ విధంగా మనకు మార్కెట్ అనేది బిహేవియర్ చేస్తుంటుంది. కాబట్టి మనం ఏంటంటే ట్రేడింగ్ ఎలాంటి దగ్గర తీసుకోవాలి అంటే, ఇక్కడ మనము ట్రేడింగ్ అనేది ఎప్పుడు కూడా ఇప్పుడు ట్రేడింగ్ మనం తీసుకున్నప్పుడు ట్రేడింగ్ అనేది ఇది డబుల్ పాటర్న్ ఫామ్ చేసింది. ఇది నెక్ లైన్ వెళ్ళి తీస్తే ఇక్కడ మనం ఎంటర్ తీసుకోవాలి స్ట్రాంగ్, బట్ ఇది కాదు. సో ఎంటర్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ రీటెస్ట్ ఇస్తేనే మనం ఎంటర్ అనేది తీసుకుంటే ప్రాఫిటబుల్ గా ఉంటది. ఇది ఈ విధంగా మనం తీసుకోండి ఫ్రెండ్స్. ఇది బెస్ట్. నేను లైవ్ లో మీకు ఈరోజు ఫస్ట్ వీడియో చేశాను కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అయింది. నేను లైవ్ లో మీకు క్లియర్ గా చేసి నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇది బెస్ట్ ఫార్ములా. ప్రాఫిట్ అయితే మనము ఖచ్చితంగా కాసండి కొచ్చుటొచ్చు. రోజుకి ఒక ట్రేడ్ తీసుకున్నా సరే చెప్పాను కదా, 1500 50 లాస్ 1500 ప్రాఫిట్ ఈజీ. 50,000 తో ఈజీ ఆప్షన్ సైన్ లో కూడా మనం ఆడేసుకోవచ్చు గేమ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.